బ్రో అనిల్ రావుపుని సంక్రాంతికి ఎవడు ఆపలేడు బ్రో. అంతే ఫస్ట్ హాఫ్ బాస్ అయితే పిచ్చగా ఉన్నాడు బ్రో. వెంకటేష్ ఎంట్రీ బాగుంది. స్టోరీ ఓకే బాగానే ఉంది. యూనిక్ అంటే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఇది సూపర్ బ్రో. పాటలు ఆ బాస్కి ఇంకా తెలిసిదే కదా బ్రో. అనిల్ రావుపుని ఎవరు ఆపలేరు. ఫ్యామిలీ ఇంకా దుమ్ము లేపేస్తాడు బ్రో. కొడేస్తాడు బ్రో. ఇంకెవరు ఆపలేరు బ్రో ఆయన్ని. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బాగుంది సార్ ఫిలిం. వాళ్ళది బాగుంది సార్. కరెక్ట్ టైంలో వస్తాడు వెంకటేష్. బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి వెంకటేష్ బాండింగ్ మాత్రము హైలైట్గా ఉంది. ఫిల్మ్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి విన్నారు పక్కా బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఎలాంటి సినిమా కావాలో ప్రేక్షకుల నుంచి అలాంటి సినిమా మాత్రము యావది కానీ ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్లుండాలి అనిపించినాడు ఫ్యామిలీ. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సెంటిమెంటు, లవ్, కామెడీ, వింటేజ్ మెగాస్టార్. నెక్స్ట్ టైం డాన్స్ ఎక్సలెంట్. మెగాస్టార్ కొట్టేవాడు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ లా మాత్రము. ఇద్దరు కలిసి సూపర్. వెంకటేష్ వేరే, మెగాస్టార్ వేరే, కానీ ఇద్దరు కలిసి సూపర్ గా చేయడారు. ఏ మాత్రం కానీ ఇద్దరు కూడా తక్కువ చేయడారు. ఇండస్ట్రీకి ఒకరే సార్ కింగ్. మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్ సూపర్ మూవీ సార్. ఖచ్చితంగా సార్. సంక్రాంతి మళ్ళీ హిట్ అంతే. మళ్ళీ ఫస్ట్ హిట్ అంతే సార్. ఫుల్ స్టోరీ అంతా సూపర్ గా ఉంది సార్. కామెడీ ఫైట్ సూపర్ గా ఉన్నాయి సార్. సూపర్ గా ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి సినిమాలో ఉన్నాయి. ఇలాంటి పక్కా ఫ్యామిలీ మూవీ. మూవీ మాత్రం భలే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కామో. అసలు కామెడీ మాత్రం సూపర్గా ఉంది. టోటల్ మూవీ అయితే వావ్ అంతే. అన్స్టాపబుల్ అసలు. ఇద్దరు భలే చేస్తున్నారు. వెంకీ ఎంట్రీ ఇంకా హై లెవెల్ అయిపోయింది సినిమా. ఎండింగ్ లో ఫైట్ సీన్ రావడం అంతా మొత్తం యాక్టింగ్ అందరూ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. సినిమా చాలా సూపర్ హిట్ గా ఉంది. ఫస్ట్ సాంగ్కే సూపర్ గా వేసినాడు చిరంజీవి. ఆ సినిమాలో ఫస్ట్ డాన్స్ వేసిన తర్వాత నేను రామ్ చరణ్ ఏమో ఈ మాదిరి వేస్తాను అనుకున్నా, కానీ తీరాలు చిరంజీవి. బాసు తగ్గదు నీ గ్రేస్. ఏది కనపడలేదు. మేము గరాన మొగుడు, రౌడీ ఎల్లుడు, గ్యాంగ్ లీడరు, అప్పుడు చిరంజీవి ఎలా డాన్స్ వేశాడో అదే చిరంజీవి దీంట్లో ఉన్నాడు. మళ్ళీ మాకు వాల్తేరు వేరేలాగా స్టెప్ చూపించాడు. ఈ సంవత్సరం అంతా ఇంకా చిరంజీవి సినిమాలు తీయకుండా పర్వాలే. కామెడీ ఫుల్ అండి. కామెడీ ఫుల్. అనిల్ రావుపూడి 9వ సినిమా ఇది. మనం ఏదైనా గుడికి పోతే నవగ్రహాలు తిరుగుతాం. ఈ సినిమా 9 సార్లు చూడాలి. చాలా బాగా తీసినాడు. అనిల్ రావుపూడికి థ్యాంక్స్. చాలా పెద్ద. ఇంతవరకు అనిల్ రావుపూడి తీసిన సినిమాలు అన్నిటికంటే ఇది భారీ బ్లాక్ బాస్టర్. మ్యూజిక్ అదిరిపోయిందండి. మళ్ళీ ప్రతి సినిమాకు రాత్రి కృష్ణా టాకీస్లో సినిమా చూసినాను. కూర్చోనే లేదండి. చూసినా అసలు ఎగరతానే ఉన్నా. రాత్రి సినిమానే చూడలేదు. ఇప్పుడు మళ్ళీ చూడాలని మళ్ళీ వచ్చినాను. అంత బాగుంది సినిమా. ఓకే, హ్యాపీ సంక్రాంతి. నిజంగా కొన్ని సీన్లలో ఆ మగోడ పడే బాధలు కళ్ళలో నీళ్ళు వస్తాయి. భార్య పిల్లం ఎట్లా మధ్యలో వాళ్ళు ఎవరు మనం ఇన్వాల్వ్ చేస్తారు, థర్డ్ పర్సన్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు, మనల్ని ఎట్లా ఇబ్బంది పెడతారంటే చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. బట్ చిరంజీవినే ఎప్పుడైనా చిరంజీవినే. ఆ స్టెప్స్ కానీ డ్యాన్సింగ్ కానీ కామెడీ టైమింగ్ అయితే అదరగొట్టేసినాడు. వెంకయ్య గౌడ వచ్చినప్పుడు తర్వాత పీక్స్కి వెళ్ళిపోయింది కామెడీ. వెళ్ళిపోయింది. బోరే లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ కొడతానే ఉంటాం. బంగారుగా చూడొచ్చు. ఎవరైనా సరే, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ పిల్లోళ్ళని కూర్చుని పెట్టి కూడా చూడొచ్చు. ట్విస్ట్లు అంటే వెంకీ గౌడ వచ్చిన తర్వాతనే వచ్చేది. ఖచ్చితంగా ఉంటాయి. బంగారుగా సినిమా మాత్రం బంగారుగా ఉంది. రాజాసాబ్ దబ్బిందండి పక్కన పెట్టేయండి. ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్. ఇంకా రేపు వచ్చే సినిమా మనం చూడాలా. భక్త మైసాలకి వచ్చేది మనం చూడాలా. దాన్ని బట్టి మళ్ళీ రివ్యూ మారుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై మెగాస్టార్. కథ ఏముంది బ్రో? కొట్టాడు కదా. 70 years అని అంతా ముసలాళ్ళు అయిపోతారు. నడిచేదానికి కష్టంగా ఉంటుంది. అలాంటిది మన చిరు ఆ గ్రేస్తో స్టెప్పులు వేస్తా అంటే నిజంగా ఫుల్ మీల్స్ చూసినట్టు ఉంటుంది బ్రదర్. ఫుల్ మీల్స్ బాగా తిన్నట్లుగా. ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి మంచి హిట్ కొట్టినట్లు ఆ సాంగ్స్, ఆ సెంటిమెంట్ నిజంగా
ఆ సెంటిమెంట్ చూసాను నిజంగా కళ్ళల్లో 100% నీళ్ళు దిగుతాయి బ్రో. 100% ఎమోషనల్ అవుతాము. ఉండదు కానీ దీంట్లో బాగుంది. కామెడీ టైమింగ్ అంటారా, ఏ హీరో చేయలేడండి. బాస్ ఎప్పటికీ బాసే. ఆయన ఎట్లా నాడు పట్టుకుంటాడేమో హీరోలది, భలే పట్టుకుంటాడు, భలే తీస్తాడు బ్రో. ఎక్సలెంట్గా తీసినాడు సినిమా. ఇంకా వెంకటేష్ వచ్చినప్పటి నుంచి పీక్స్లోకి వెళ్ళిపోయింది సినిమా అయితే బ్రో. 100% వాళ్ళ అన్నదమ్ముల టైప్లో ఉంటారు. బా ఏంది బ్రదర్ కొట్టినాడు, ఎక్సలెంట్గా కొట్టినాడు బీమ్స్. మ్యూజిక్ అయితే అది తెలిపింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అక్కడక్కడ ఎలివేషన్స్ కానీ చిరంజీవి సూపర్గా ఉన్నాయి. వేరే సాంగ్స్ కూడా బాగున్నాయి బ్రో. ఒక స్టెప్ ఏమి లేదు, అన్ని సాంగ్స్ బాగున్నాయి. కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్. నాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏమంటే మా చిరంజీవిని 9 ముందర కొంచెం తక్కువ చేసి చూపించినారు. నేను అక్కడ యుగా హట్ అయినాను క్యారెక్టర్ వైజే, కానీ మేము అట్లా చూడలేము మా చెరువుని. వెంకటేష్ ఎంట్రీ ఎక్సలెంట్ కదా. వెంకీ గౌడ చిరంజీవి డ్యాన్స్ ఎప్పటికీ అల్టిమేటే బ్రో. ఓకే, నిజంగానా కొన్ని సందర్భాల్లో అయితే కళ్ళలో నీళ్ళు వచ్చాను నాకు. ఎందుకంటే మెగా అభిమానిగా, చిరంజీవి అభిమానిగా నేను ఆయన్ని ఎప్పుడైతే ఇంత హైలో చూస్తామా అని ఉన్నామో, ఆ హై మాకు అనిల్ రావుపూడి గాడు. అనిల్ రావుపూడి నువ్వు కనిపిస్తే నీ కాళ్ళు మొక్కతాయి ఆ సమయం. ఇదేం సినిమాయా, అందరూ నేను క్రింజ్ కామెడీ అంటాడు. యాడుంది నా క్రింజ్? ఇది సినిమా ఎట్లుందంటే అట్లుంది నా. అన్ని సీజన్లకు ఒక్కో సీజన్లో ఒక్క స్టార్ వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. కాకపోతే ఏ సీజన్లో అయినా నిలబడే స్టార్ ఒక్కడే, మా మెగాస్టార్. మంచికి మెగాస్టార్, చెడుకు చిరంజీవి. ఎట్లా కావాలంటే అట్లా మా దగ్గర. దేవుని దయ వల్ల మాకు చిరంజీవి ఇంత బాగా చూస్తానని నేనైతే ఊహించిన. వాళ్ళతో వేరే తర్వాత సంక్రాంతికి మళ్ళా మాదే అంటే మాదిని కాదు, మన సక్సెస్ ఇది. నిజంగా భలే ఎమోషనల్ అయిపోయినాను నేనైతే. కానీ సినిమాలో కొన్ని సీన్లో ఏడ్చాను నేనైతే. ఎందుకంటే ఆయన్ని ఎట్లా చూడాలనుకున్నామో అట్లా చూపించాడు ఈయన అనిల్ రావుపూడి. ఆ ప్రకారంగా చూస్తుంటే అబ్బా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. నా వల్ల ఎందుకు కాలేదంటే ఆయన చూడాలనుకున్నట్టు చూశాను. అది భలే హ్యాపీ నాకైతే. ఇంకో విషయం ఏమంటే ఆయన బీమ్స్ యాడ తమను, యాడ డిఎస్పి, ఎవరు ఇల్లు, ఎవరు ఇల్లంతా. డిఎస్పి వేరే అనుకో, ఎవరు ఈయనలా కొట్టమని చూద్దాం. ఒక దీనికి ఒక ఏమంటారన్నా, ఒక మూమెంట్కి తగినట్టు డమాల్ అని కొట్టేది కాదు. ఎవరికైనా సరే నేను ఇదే చెప్తా, సింక్ అయ్యేటట్లు కొట్టాల. అది మ్యూజిక్ డైరెక్టర్ అంటే. ఈయన కొట్టినాడు ఆ విధంగా. ఆ స్టెప్పులకు, ఆ బీజిఎంలకి ఎట్లుందంటే అట్లుంది మాకైతే. కొన్నిదల భీమ్సే అయినా, ఖచ్చితంగా కొన్నిదల భీమ్సే. ఏనింగటి నుంచి మా మనిషి అనుకుంటానంబో, ఎవరు మనకు అలవాట్లేదు ఇన్నేవి. నిజంగా చెప్తానన్నా, ఈ దీనికి తగ్గట్టుగా ఆయన ఇచ్చినాడు మాకు. భలే హ్యాపీ నేనైతే. ఇంకో విషయం చెప్పాలంటే, చిరంజీవిని చూపిస్తానాడే ఆయన ఎవరు, మన కెమెరా, ఆయన పేరు మనకు తెలియదు, సమీర్ రెడ్డి. ఆయనకైతే నేను ఇంకా దండం పెట్టాలనుకుంటాను ఆయనకు. మళ్ళీ వచ్చేసి వెంకటేష్ వచ్చినప్పటి నుంచి ఆయన ఎంట్రీ కానీ, ఆయన ఎంట్రీకి బీమ్స్ ఇచ్చిండే బీజిఎం కానీ వేరే లెవెల్ అయితే. ఇవి లేచి నిలబడతాయి ఎండుకులు, అట్లా ఉన్నది నిజంగా. ఇద్దరి మధ్య పేలిపోయినా డైలాగులు అయితే కన్నా. నిజంగా ఈయన అమృతంలో ఉన్నాడు చూడు ఆయన. ఎవరు హర్షవర్ధన ఎవరు ఆయన. ఆయనకు చిరంజీవి కూడా భలే ఉన్నాయి నా డైలాగులు అయితే. నవ్వి అదిరిపోతాం అట్లే. ఆయన మనిషి కాదు స్వామి, ఆయన బుల్లిరాజు. ఆయన తిండిపోతు ఆయన ఏం పేరు, సుగునేష్ అంటే ఎంత పేరు. ఎక్సలెంట్ నవ్వైనా సంక్రాంతికి మించి దీంట్లో కూడా ఇచ్చినాడు. చిరంజీవి పక్కన ఒక ఆయన జాంబిరెడ్డిలో ఆయనకు ఒక లైఫ్ ఇచ్చినాడు. ఎవరుంటారన్నా, తేజ సజ్జాకి చిన్నప్పటి నుంచే. అట్లా ఈ సినిమాల్లో వీళ్ళకు లైఫ్ ఇచ్చినట్టు చిరంజీవి ఖచ్చితంగా వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ నా. ఆయన ముందర ఎవరు నిలబడలేదన్నా. ఎందుకంటే నేను చెప్పే మాట ఏమంటే, ఆయన డైరెక్టర్లు వాడుకోవాలి ఆ విధంగా. అంత చెప్తే ఆయనలో దమ్ము, ఆ స్టామినా అందరికీ తెలుసు. మనం మాట్లాడలేం. మాకు ఏమంటే ఈ మధ్య కొంచెం తగ్గించాలనుకున్నాంలేనా, మనం ఇదిగా ఉండకూడదు అని. చాలా హ్యాపీనా నేనైతే.
చాలా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ. సినిమా పక్కా సాటిస్ఫై అయినా నేను, అది విషయం. మెయిన్ స్టోరీకి వస్తే జెన్జీ వాళ్ళు మాటికి డివోర్స్లు, కుక్కర్లు వేసేది, టైల్స్ కింద వేసేది అట్లా చేస్తారు. అట్లా కన్నా ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, డివోర్స్ ఊరుకూరుకొని చంపేస్తే అట్లా కొట్టుకోకన్నా ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది. జెన్సీ వాళ్ళు మెయిన్గా చూడాలి. అది టార్గెట్ చేసి కొంచెం బాగా తీశాడు. మెసేజ్ కూడా ఉంది. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. జెన్సీ వాళ్ళు బాగా చూడాలి. చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎమోషన్స్, పెళ్ళి అంటే ఎట్లుంటుంది. ఊరుకూరుకొని గొడవలు పెట్టుకోని కన్నా పిల్లలు పుట్టాక ఫాదర్ ఉండాలి, మదర్ ఉండాలి. విడిపోతే వాళ్ళకి ఫాదర్ ఎమోషన్ ఉండదు. అది బాగా చూపించాడు. మొత్తానికైతే సినిమా పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్. సంక్రాంతికి అందరూ విలేజెస్లో ఎట్లా పండుగ చేసుకుంటారు, థియేటర్లో వచ్చి ఖచ్చితంగా చిరు పండుగ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎంటర్టైన్ ఇరుకు, డ్యాన్స్ వేరమా డ్యాన్స్ ఇరుకు, ఫైట్స్ వేనో ఫైట్స్ ఇరుకు, ఎమోషన్స్ వేరమా ఎమోషన్స్ ఇరుకు, మెసేజ్ వేనో మెసేజ్ ఇరుకు. మెయిన్ చెప్తాను చూడు, మెగాస్టార్ చిరంజీవి సినిమా సంక్రాంతికి వచ్చింది, హిట్ కొట్టింది. ఫస్ట్ టైం వేరే లెవెల్ హిట్, మామూలు హిట్ కూడా కాదు, అది వేరే లెవెల్ హిట్. అంతకు మించి అనిల్ రావుపూడి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అది విషయం. ఎక్సలెంట్గా ఉంది. నా మ్యూజిక్ మెయిన్ చెప్తాను చూడు, వెంకటేష్ ఎంట్రీ ఉంటుంది నా పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతుంది. వెంకటేష్ ఎంట్రీ అప్పుడు మ్యూజిక్ వస్తుంది. బీజిఎం కొట్టినాడు. బీమ్స్ కాదు ఆయన, మామూలు పిల్లర్ని ఏమనేది బీమ్స్ కదా, అలాంటి బీమ్ ఆయన. అంత గట్టిగా అంత పర్టికులర్గా నిలబడినటువంటి వ్యక్తి ఆయన. బీమ్స్ బల్లె బీజిఎం బీమ్స్ కొన్నిదలా బీజిఎం బీమ్స్ భలే కొట్టినాడు. నా మ్యూజిక్ మాత్రం హైలైట్ సినిమాకి. కామెడీ సీన్లో ప్రతి ఒక్క సీను కూడా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ భలే ఉంటుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీ, ఫ్యామిలీ ప్యాకేజ్. ప్రతి ఒక్కరూ వచ్చి కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. వాళ్ళ ఫ్యామిలీ సంక్రాంతికి వస్తే ఏదైనా మన అనిల్ రావుపూడి గారు తీసేది ఫ్యామిలీతో మంచి టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి మరీ దింపేస్తాడు. దింపినాడు కూడా మూవీని. నా చిరంజీవి డ్యాన్స్ ఉంది నా, ఫస్ట్ పార్ట్ ఉంది. డ్యాన్స్ మాత్రము పిచ్చ పీక్స్. నా డ్యాన్స్ అయినా ఈ డ్యాన్స్ అయిపోయింది, కొంచెం బ్యాక్. ఈ డ్యాన్స్ అయిపోయింది పిచ్చ పీక్స్లో అయినా డ్యాన్స్ మాత్రం ఊర మాస లెక్కలో ఉంది డ్యాన్స్. మళ్ళీ అన్ని రీక్వెల్ చేసినా కదా మళ్ళీ కొత్తగా డ్యాన్స్ వేరే లెవెల్లో ఉంది. డ్యాన్స్ కానివ్వండి, మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీ. నయనతార ఎక్సలెంట్ నా. నయనతార పెద్ద బిజినెస్ మ్యాన్, కాకపోతే నయనతార ముందర చిరంజీవిని కొంచెం తగ్గించినారు. బట్ కాకపోతే అది లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది లేడీస్కి. సంక్రాంతి విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని సినిమాలు హిట్ కొట్టాలని ప్రభాస్ అన్న చెప్పినాడు. ప్రభాస్ అన్న సినిమా హిట్ అయిపోయింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా హిట్ అయిపోయింది. రవితేజ గారి సినిమా వస్తుంది, హిట్ అయిపోతుంది. పండగ సంక్రాంతి పండగ రాజాసాబ్ పండగ పండగ శంకర్ వరప్రసాద్ పండగ మన రవితేజ పండగ మదనపల్లిలో పండగ పుంగనూరులో పండగ పడమలేరులో పండగ చిత్తూరులో పండగ, అన్ని తావుల పండగ. ఈ సెలబ్రేషన్స్ మామూలుగా చేసుకోరు బ్రో. చిరంజీవి ఫ్యాన్స్ కానీ రాజాసాబ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు, రవితేజ ఫ్యాన్స్ కానీ మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఈ సంక్రాంతికి. అది సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్, క్రాస్ కొట్టాడు. ఇప్పుడు ఇది కూడా కొడతాడు ఖచ్చితంగా. అనిల్ రావుపూడి కంబ్యాక్తో వచ్చినాడు 100%. అయితే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో తీసుకుపోతారు. మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీనా. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ వస్తారు. చిన్నపిల్లలకైతే ఇంకా భారీగా ఉంటుంది నా మూవీ. చిన్నపిల్లలకైతే మంచి అట్రాక్షన్ మూవీ ఇది. చిన్నపిల్లలకి భలే ఉంటుంది మూవీ. ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. చాలా మంచి మూవీనా. క్రింజ్ కామెడీ ఇది అని ఫ్యామిలీ వచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తారు. అనిల్ రావుపూడి మంచి సినిమాలు చేస్తాడు. ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటారు. హిట్ కాదు, సంక్రాంతి అంటే బ్లాక్ బస్టర్ అంటే అనిల్ రావుపూడి మూవీస్. ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మెసేజ్ ఉంది. జెన్సీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు చూస్తే ఎట్లా అని డివోర్స్ ఊరుకూరుకొని తీసుకోకుండా ఉంటారని. అంటే మనము ఆ టైమింగ్లోకి వెళ్ళిపోతాం. అంటే సినిమా ఆ వింటేజ్లోకి వెళ్ళిపోతాము. ఓ శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్నయ్య ఉంది చూడు సినిమా, టైమింగే వేరే లెవెల్. ఇప్పుడు వీళ్ళు కొంతమంది అనుకుంటారు ఏముందిలే అది ఇది అనుకుంటారు అంతేగాని, ఇప్పుడు అనిల్ రావుపూడి ఎట్లా అంటే ఒక హీరో, ఒక నాడి అట్లా పట్టుకుంటారు. ఆ టైమింగ్కు వేరే లెవెల్. కొంతమంది ఇంకోటి ఏమంటే ఫ్యామిలీ స్టోరీ ఉంది కదా. అప్పుడు కొంతమందికి భార్య బిడ్డలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే కొన్ని నీళ్ళు. ఇప్పుడు మనం విడిపోతే ఎట్లుంటామో, ఎమోషను విడిపోతే ఎట్లుంటామో
కలిసి ఉంటే ఎట్లుంటాము. కొంతమంది ఏమనుకుంటారు, నీకు తండ్రి లేరు ఇవి అట్లా అనుకుంటారు. నీ చెప్పడం ఏమంటే నాకు అంతగా తెలీదు, వాళ్ళ సినిమాలు చూసి మనం పెరిగినాము, నాకు అంతగా చెప్పడం అంతగా రాదు. కానీ సినిమా మటుకు ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా వెంకీ రావడము, వెంకీ వచ్చిన తర్వాత ఉంది ఇంకా సినిమా క్లైమాక్స్. ఒక 20 నిమిషాలు ఉంటాడు, ఆ 20 నిమిషాలు ఇంకా పీక్స్. వీళ్ళు ఇంకోటి సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్. నేను మళ్ళీ పోతాను. బాగుందినా, సూపర్ సినిమా, సూపర్ సాంగ్ అది. అది లాస్ట్ సాంగ్. ఇంకొక ట్విస్ట్ ఉంది, చెప్పకూడదు, చెప్తే వీళ్ళు నన్నే కొడతారు అనుకుంటారు, నన్నే కొట్టేస్తారు. ఆ సస్పెన్స్ చాలా బాగుందినా. నిజంగా మెగాస్టార్ ఇట్లా చేస్తాడు అనుకో నేను ఇప్పుడు అనుకోనులా. నేను ఎప్పుడో శంకర్దాదా ఎంబీబీఎస్ ఇప్పుడు కూడా చూస్తాను నేను టీవీలో. అది శంకర్దాదా ఎంబీబీఎస్ అన్నయ్య సినిమా ఇప్పుడు కూడా నేను యూట్యూబ్లో పెట్టుకుని ఖాళీగా ఉన్నాను అనుకో, అవి చూస్తూ ఉంటా. అంటే బోర్ కొట్టడం వల్ల కామెడీ టైమింగ్ సూపర్గా ఉంది. నాకు నిజంగా వెంకీ రావడం ఇంకా బ్లాక్ బస్టర్ వేరే లెవెల్. సినిమాకి మళ్ళీ పోతాను, టైం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది స్టార్లు వచ్చినా, ఎంతమంది హీరోలు వచ్చినా ఆయన గ్రేస్ చూసినారంటే మీరు ఏడిపించి నా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అంత మెగాస్టార్ అంటే మరీ ఇంత నార్మల్ అనిపించే టైప్లో తీసినట్టు అనిల్ రావుపూడి చూపించినాము. చాలా గ్రేట్ నా అసలు. ఒక రేంజ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూసే కదా. నాకు తెలిసి నాకు ఇప్పుడు పెళ్లి విషయం అంతే లేదు, బట్ వాళ్ళు కానీ వచ్చి చూస్తే కదా మెయిన్ థింగ్ అసలు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ దానికి మించి ఆ బంధుత్వాలు అవన్నీ కలుపుకోవడానికి దానికి రీజన్ సినిమా. ఆ మెసేజ్ ఇవ్వడం అంటే ఒక క్లారిటీ. అనిల్ రావుపూడి డైరెక్టరు ఇప్పుడు మనం చూసినాం F2, F3, మొన్న వచ్చిన రాజాది గ్రేటు, అలాంటి సినిమాల్లో మనకి ఇలాంటి ఒక భార్యాభర్తల కమ్యూనికేషన్ తీసుకురావడము చాలా గ్రేట్ అసలు. ఆయనకి ఇంత ఒక ఇద్దరు హీరోలు క్యారీ చేసేంత ఇది ఉంది, ఇది కేపబిలిటీ. అంత చెప్పుకునేదానికే మనకు హై ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ మీరు వచ్చే ఎక్స్పీరియన్స్ పెట్టుకునే దానికి రీచబుల్ ఇంకా దానికి రెట్టింపిస్తాడు. భీమ్స్ అసలు ఎవరున్నా ఇల్లు చిన్న డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అంతా ఎక్కడ పోలే అసలు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పోల్చుకుంటుకుని కొట్టినాడంటే ఇట్లా కొట్టినలా. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్. మెయిన్ థింగ్ చెప్పాలంటే బాసేనా, బాస్ ఎప్పటికైనా మెగాస్టారే. అది నేను కాదు, మీరు మా నాన్న వాళ్ళు చెప్పినా కూడా మెగాస్టార్ ఆయన రేంజ్ ఎవరికి రాదు. ఎంట్రీ చెప్పు. అయ్యో వెంకీ మామ వస్తేనే పండగ. వెంకీ మామ అసలు సంక్రాంతి వెంకీ మామది అసలు. ఇప్పుడు బాస్ అయిపోయింది. చాలా ఎంట్రీలో అసలు ఎలిఫికెంట్ దిగుతాను ఇట్లే మనకు ఒక వస్తుంది అనమాట వైబ్, గూస్ బంప్స్. ఆ వైబ్ వచ్చేస్తుంది. సంక్రాంతి మొత్తం మన థియేటర్లో నింపుకోవచ్చు, అలాంటి ఇది ఉన్నది. బట్ పిల్లలతో ఒక సీన్ ఉంటుంది నా ఆడేనా మెయిన్ నాకు. అయ్యో చాలా కంట్లో నీళ్ళు వచ్చినాయి ప్రతి ఒక్కరికి. అసలు పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఏడుస్తున్నారు. అంత మంచి సీన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు. బట్ మన సంక్రాంతి ఇప్పుడు మన మదనపల్లిలోనే సాయిత్రావు నిండిపోయింది అసలు. ఈ సెలబ్రేషన్స్ మనకి మెగాస్టార్ ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయనకి మంచి గుర్తింపు వస్తుంది. బట్ ఏమంటే మన మదనపల్లిలోనే సందడి మొదలైపోయింది సంక్రాంతి. బట్ మీరే చూస్తున్నారు ఈ థియేటర్ వైపు. ఆ థియేటర్ లోపల చూస్తే నా స్క్రీన్ సినిమా వైపు థియేటర్ వైపు. అనిల్ రావుపూడి ఎప్పుడు క్రింజ్ కామెడీ ఇదేదో చెప్తారు కానీ, సో ఒక ఆడియన్స్ ఎలా విధంగా ఎంజాయ్ చేస్తాడో అలాగే ఉంటుంది. సో ఒక డైరెక్టర్ ఎలా మనకి ఆడియన్స్కి రావాలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక డైరెక్టర్ అనేవాడు ఇలాంటి సినిమాలు తీస్తేనే మనకి నచ్చినట్టు తీస్తేనే ఒక డైరెక్టర్ అయ్యేది. ఇలాంటి సినిమా తీసి ఇంకా చాలా తీయాలని నేను అనిల్ రావుపూడికి కోరుకుంటాను. బట్ హీరోయిన్ కూడా నయనతార ఎన్టీఆర్తో పడితే ఎట్లుంటుంది అది కూడా చెప్పు. ఎన్టీఆర్ అది ఊహించుకోలేదు. అయ్యో చాలా ఉన్నాయి అదర్స్ చాలా ఉన్నాయి. బట్ మా పడాలని మేము కోరుకుంటున్నాము, పడితే బాగుంటుంది. లేదు సుమోలు లేపే టైం వెళ్ళిపోయిందినా ఇప్పుడు. అంతా ఇంకా లేపుకుంటా పోవడమే. అన్న కూడా ఇంకా మెయిన్ ఇంటి స్టార్ట్ చేస్తారు. బట్ మాకి ఇప్పుడు మెగాస్టార్
సినిమాకి వచ్చినాం. మెగాస్టార్ జై మెగాస్టార్. మెయిన్ చెప్తాను చూడన్నా మెగాస్టార్ అభిమానులందరికీ సంక్రాంతి నిన్నటి నుంచానే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచినే మన సాయి చిత్ర థియేటర్ దగ్గర మెగాస్టార్ అభిమానులందరూ మంచి సెలబ్రేషన్ చేశారు. ఆల్రెడీ పండగ మొదలైపోయింది, పండగ మొదలు పెట్టేశారు. మన సెలబ్రేషన్స్ మొత్తం మన సాయి చిత్ర థియేటర్ దగ్గర నిన్న రాత్రి కానివ్వండి, ఈరోజు పొగుల్లో కానీ థియేటర్లో కూడా మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు. భలే ఉంది నా సినిమా కూడా, మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు.